యా అయితే ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ పలు మీడియా సంస్థలకి లీగల్ నోటీసులు పంపించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దానిలో మన కాలోజీ టీవీకి రిలాక్సేషన్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఫస్ట్ టైం ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళ బామ్మరితోటి వాళ్ళ వీళ్ళతో అందరితోటి కూడా లీగల్ నోటీసులు చాలా పంపించడం జరిగింది ఇప్పటికీ. కానీ ఎందుకో ఈ నోటీసులో కాలోజీ టీవీ మాత్రం పక్కన పెట్టి కాలోజీ టీవీని ముఖ్యంగా క్యూ న్యూస్ని ఈ 2 ఛానళ్ళకి లేకుండా మిగతా ఛానల్ని కూడా పంపించడం జరిగింది వాస్తవంగా. అయితే దీనిలో కేటీఆర్ అసలు ఆ ఛానళ్ళ కంటే కూడా కేటీఆర్ యొక్క భాగవతం మొత్తం కూడా బయట పెట్టింది. అంటే ఒక అథెంటిక్ న్యూస్ని బయట పెట్టింది క్యూ న్యూస్, అదేవిధంగా కాలోజీ టీవీ అని చెప్పొచ్చు వాస్తవంగా. సో కానీ మాకు ఇవ్వడానికి కేసీఆర్కి లిటరల్గా ఇది పిషాప్ పడ్డట్టే కనబడుతూ ఉంది. అందుకే లీగల్ నోటీసులు మాకు ఇవ్వడానికి భయపడ్డాడు వాస్తవంగా. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఒకసారి లీగల్ నోటీస్ సంబంధించినటువంటి దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం కానీ ముఖ్యంగా కేటీఆర్ సంబంధించినటువంటి భాగవతాలు, ఆయన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, ఇక అన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ అయితే ఇక చిల్లర అంత మంచిది. కానీ ఇతర కుటుంబాల జీవితాల్లో ఈరోజు వాళ్ళ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసినంటే ఎంత నీచంగా దిగజారినరో వీళ్ళు అర్థం చేసుకోవాలి. నిజంగా కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి. ఈ కల్వకుంట్ల కుటుంబం ముఖ్యంగా కేటీఆర్ ఈరోజు మీడియా సంస్థల్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇగో ఇట్లా ఈ ఎంటిక కూడా మీడియా సంస్థ సంబంధించినటువంటి ఎంటిక కూడా వీక్లీ అనేది కేటీఆర్ తెలియదు కాదు. ఎందుకంటే మీరు చేసినటువంటి భాగవతాలు, మీరు చేసినట్టు గత 10 సంవత్సరాలు చేసినటువంటి అన్ని చిల్లర లఫంగా పనులన్నీ కూడా ఈరోజు మీడియా ఛానళ్ళు చాలా ఇక అంతకు మించి చూపిస్తున్నాం అనుకో. వాస్తవం చెప్పాలంటే తప్పేం లేదు. వీళ్ళకు ఈ 10 సంవత్సరాలు చేసిన అరాచకాల్లో భాగంగా ఈ 3 నెలల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా చిన్నవి. ఇంతకు మించిన ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అవినీతిని కక్కించేదాకా ఇలాంటి వాటిని ఖచ్చితంగా కాలోజీ టీవీ కానీ మిగతా మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కక్కిస్తాయి. దాన్ని బయట పెట్టే ప్రజల ముందుంచి మీ బండారాన్ని కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తే వాస్తవంగా. ఈరోజు చూడండి ఏమంటుండో పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏంటంటే తమపై దుర్మార్గపూరిత ప్రచారం చేసిన టీవీ మరియు సోషల్ మీడియా ఛానళ్లకు లీగల్ నోటీస్ పంపించిన కేటీఆర్ అట. దుర్మార్గపూరితం అట. మీరు చేసినటువంటి దుర్మార్గాల కంటే, మీరు చేసినటువంటి అరాచకాల కంటే, మీరు చేసినటువంటి లఫంగ పనుల కంటే యూట్యూబ్ ఛానల్ చాలా బెటర్ వాస్తవంగా చెప్పాలంటే. గతంలోని పలు సంస్థలకు లీగల్ నోటీస్ పంపిన కేటీఆర్ అట. ఎందుకు ఏమిక్కుంటూ అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ కొన్ని ఛానళ్ళకి పంపించిన మిగిలిన వాళ్ళకి పంపించాం. అందుకే మనల్ని తమ తప్పును సరిదిద్దుకొని అసత్యపూరిత వీడియోలు తీసివేస్తున్నామని తెలిపిన పలు మీడియా సంస్థలట. ఎవరు తప్పు చేసినా వాడు తీసేస్తాడు. మాలాంటి వాళ్ళు అసలు తీసే ప్రసక్తే లేదు. బొచ్చు కూడా తీయం. ఏమిక్కుంటారు ఇక్కోండి నాకు తెలిసి ఎవరు చెప్పుంటాడు. కేవలం ఒక కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నా కేటీఆర్. మేము కూడా చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. మాకేమి వేరే అవేమి ఉండవుగా. ఒకటే చట్టం. కేవలం ఒక కుట్ర అట. ఎవరు కుట్ర? మారు పేరే కల్వకుంట్ల కుటుంబం. ఎవరి మీద కుట్ర మీడియా సంస్థలు తమకు సంబంధం లేని విషయాల్లో సంబంధం. ఫోన్ ట్యాపింగ్ నీకు సంబంధం లేదా? హీరోల ఫోన్ ట్యాప్ చేయలేదా? వాళ్ళ జీవిత వాళ్ళ కాదా? నువ్వు కదా కారణం. నీ ఆడేవాడు ఆ సన్నాసి సంతోషరావు ఆడేవాడు ఉన్నాడు, ఆడు కదా కారణం. అలా బెదిరించింది మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, మీ దొరల సామాజిక సంబంధించిన కుల అధికారులు కదా, మొత్తం వాళ్ళే కదా. తమకు సంబంధం లేని విషయాల్లో తమ పేరును, ఫోటోలు ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించిన కేటీఆర్. లిటరల్గా నేను చెప్తా ఉన్నాను కదా, కేటీఆర్కు యూట్యూబ్ ఛానల్ అంటే లిటరల్గా ఉచ్చబడతా ఉంది దానికి. ఉచ్చబడతాను దానికి. ఎందుకంటే వాడు ఒక 30 అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 100 ఛానల్ రన్ చేసిండు. మొన్న ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా 30-40 ఛానల్ రన్ చేయడానికి ఆల్రెడీ అన్ని రకాల కసరత్ చేసి ఒక బిల్డింగ్ పెట్టి కసరత్ చేస్తూ ఉన్నాడు. చాలా ఛానల్ కూడా, అటు ఎల్బీఆర్లో ఒక ఛానల్, అటు తెలుగు స్క్రైబ్ అని అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి. ఓ శాటిలైట్ తో సహా ఎలక్షన్స్ ముందు పుట్టగొడుగులో పుట్టుకొచ్చిన ఒక శాటిలైట్ తో అన్నిటిని కూడా ఈరోజు నీ కనుసన్నల్లో పెట్టుకొని నువ్వు ఇతర ప్రతిపక్ష నాయకులపైన విషపూరితమైనటువంటి ప్రచారాలు చేయలేదా? నమస్తే తెలంగాణ అదొక పత్రిక, టీ న్యూస్ అదొక ఛానల్. మాకున్నటువంటి వ్యూవర్షిప్ కానీ మాకున్నటువంటి దాంట్లో క్రెడిబిలిటీలో సగం కూడా లేదు తెలంగాణ సమాజంలో. వాటిని పెట్టుకొని విషపూరితమైన ప్రచారం చేసినప్పుడు ఏమైందిరా ఇడియట్నిది? అందుకే ఇన్ని బూతులు వస్తాయి. నిన్ను మామూలు తిట్టదురా నాయన. నిన్ను ఎంత గలీజ్గా తిట్టినాక తప్పే లేదు వాస్తవం చెప్పాలంటే. నీకు యూట్యూబ్ ఛానల్ అంటే లిటరల్గా ఉచ్చబడతావు. ఎందుకంటే ప్రజలు ఏది కోరుకుంటారో అవే యూట్యూబ్ ఛానల్ ఇస్తాయి వాస్తవంగా.
ప్రజలు మీ అవినీతి బయట పెట్టాలని కోరుకున్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీ అవినీతి బయట పెడతా ఉన్నాయి. ప్రజలు ఈరోజు మీ అవినీతి అక్రమాలను ఈరోజు వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ప్రయత్నం చేయని చెప్పి కోరుకున్నాయి. అందుకే యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా మీ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవినీతి అక్రమాలు బయట పెడతా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాల్లో కూడా ఈరోజు కాలేజ్ టీవీ కానీ మిగతా ఛానల్ ఏవైతే ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా క్లియర్గా మీ 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు, ఇక చిల్లర పనులు, లంగ పనులు, లఫంగ పనులు అన్నీ కూడా బయట పెడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు వాటిని. ఏదో తమ్ముల్ని పెట్టంగానే లేకపోతే కంటెంట్ చేయగానే ప్రజలు చూడరు. వాస్తవంగా ప్రజలకు నచ్చితేనే ఆ కంటెంట్ చూస్తారు. దానిలో భాగంగానే నచ్చింది చూస్తూ ఉన్నారు, యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మధ్యలో నేను ఒప్పిందిరా భయ్. అండ్ మోర్ ఓవర్ మీరు తప్పులు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పులు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఈరోజు మరో 10 సంవత్సరాలు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ అట మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం. అంటే వీడికి ఎంత పిచ్చిలేసిందంటే యూట్యూబ్ కూడా నోటీసులు పంపినాం అంటే నీకు ఎంత పిచ్చిలేసిందిరా ఈడియట్. అండ్ ఇక్కడ ఒక విషయం మెచ్చుకోవాలి. రీసెంట్ గా తెలుగులో ఒక సంస్థకి సంబంధించినటువంటి ఛానల్ ని డిలీట్ చేయడం జరిగింది యూట్యూబ్ లో. సంస్థ పేరు అనవసరం. మనోడు లీగల్ గా ఫైట్ చేసి ఇలా యూట్యూబ్ తో 2 కోట్ల కంపన్సేషన్ విన్ అయిండు. ఆల్మోస్ట్ అబౌట్ టు విన్. 99% ఆయన ఫేవర్ లో వస్తుంది. సరే 2 కోట్ల కంపన్సేషన్ వదిలేసారు. దాంట్లో 10% వచ్చినా వానికి వచ్చినా వాడు గెలిచినట్టే కదా. అంతే కదా. సో ఇక మనోడు ఇచ్చే లీగల్ నోటీసుల మీద మరి మనోళ్ళు అందరూ కలిసి ఫైట్ చేయడం మొదలు పెడితే మరి చూసుకోవాలి. ఆయన కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు కేసులు ఎదుర్కోవడం సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన కేటీఆర్. భయపడాలి కావచ్చు, నువ్వు హెచ్చరిస్తావు అంటే మేము భయపడాలి కావచ్చు. అధికారం ఉన్నప్పుడే మా ఇంటికి కూడా వీకలేదు రా ఇడియట్. నువ్వు నీ అధికారం లేదు, ఏం లేదు, నువ్వేం బిక్తావురా? ఏనాడన్నా అధికారం మళ్ళీ చూస్తావా లేదా కూడా డౌటే. అసలు మీ పార్టీ ఉంటుందో లేదో డౌటే. కేవలం తన కుటుంబాన్ని బదనాం చేయాలని, తన కుటుంబాన్ని బదనాం చేయాలని కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను కథలను ప్రచారం చేసిన కొన్ని టీవీ ఛానళ్లతో పాటు యూట్యూబ్ మరియు సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు లీగల్ నోటీసులు పంపించారు. కేవలం తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ ఛానళ్లు మీడియా సంస్థలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్క ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నారు అన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలు వాడుకుంటూ అత్యంత హీనమైన తమ్మల్ని పెడుతూ పబ్బం గడుపుతున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేవలం ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వీరందరూ చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవడానికి తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమ కుటుంబానికి సంబంధం లేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలు వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి వాటికి లీగల్ నోటీస్ పంపించామని కేటీఆర్ తెలిపారు. అయితే కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకున్నట. ఎవరు మరి వాళ్ళంతా అవులగాళ్ళు, వాళ్ళంతా చెత్తనా కొడుకులు ఎవరు ఉండరు. వాస్తవంగా ఇలాంటి వీడియోలు కంటెంట్లు తీసివేసిన చెబుతూ స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఎవరు చేసినారు రాజేష్, నీకు నువ్వే రాసుకుంటావు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్ తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇకపైన తమ పార్టీకి సంబంధం లేని అంశాలపైన అడ్డగోలు ప్రచారం, అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ తెలిపారు. కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్కి సైతం లీగల్ నోటీస్ పంపించాలని కేటీఆర్ తెలిపారు. ఇకపైన ఆయా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కేవలం వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే అసత్యాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం అనుకుంటే మంచిదని కేటీఆర్ సూచించారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీస్ కేసులకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారట. అంటే ఇక్కడ వాస్తవాలు అంటే కేవలం నమస్తే తెలంగాణ టీవీలో వచ్చేటి మాత్రమే వాస్తవాలు, అన్ని అబద్ధాలు అన్నమాట. టీ న్యూస్ వేదికగా రేవంత్ రెడ్డి పైన, ఈటల రాజేందర్ పైన ఇష్టారీతిన అంటే చాలా మంది వ్యక్తులు అనుకో, కానీ ప్రధానంగా ప్రజల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు కాబట్టి, ప్రధానమైనటువంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాం. ఈటల రాజేందర్ పైన ఎంత కుట్రలు చేసినా తెలియదా? మీరు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన అన్నం తింటున్నా కూడా ఏం తింటున్నాడు, ఏ కరితో తింటున్నా కూడా తెలుసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేసిన కదా ఈడియట్స్ మీరంతా. మీ కుటుంబమే పెద్ద అవులా కుటుంబం మీద, అది వాస్తవం చెప్పాలంటే. మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఎంత దుష్ప్రచారం చేసిరు, ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్ఫింగ్ చేసి పేపర్లు వేసిరు కదా ఈడియట్స్ మీరంతా. సిగ్గుండాలి కొంచెమైనా. పోనీ స్టేట్ వరకే ఆగిందా? లేదు, సెంట్రల్ మోడీనేంది, అమిత్ షా నేంది, తర్వాత మోహన్ భగత్ నేంది, అవును, వీళ్ళందరినీ చేసినప్పుడు కూడా ఎడవైంది. మరి ఎడవైంది
ఈ మాట్లాడద్దు, ఇవన్నీ మాట్లాడితే తప్పు. ఓన్లీ కేవలం కేటీఆర్ కేసీఆర్ గురించి పోనీ వీళ్ళ మీద ఏమన్నా ఫేకులు చేసి ఇదేమో చేస్తున్నారు, వాళ్ళు చేసిన పనులే అలాగే చేస్తున్నారు. ఇగో నిన్న మొన్నటి దాకా వీళ్ళ కోసం పనిచేసిన సోషల్ మీడియా వింగ్ ఒకటి ఉన్నది, దాంట్లో ఒక వింగ్ కాస్త సైలెంట్ అయ్యి అదే వింగ్ ధ్రువ సినిమాలో ఒక చిన్న వీడియో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు ట్విట్టర్ లో, డ్రామారావు వింటున్నాడు అని. సో రకుల్ ప్రీత్ తో పాపం రామ్ చరణ్ మాట్లాడుతుంటే ఒక సీన్ వస్తుంది ఆ సినిమాలో, అన్ని వింటున్నాడు అని చెప్పేసి అర్థంలో రాస్తాడు. ట్విట్టర్ లో నేను ఎట్లా ట్రోల్ చేస్తారు అర్థమవుతారా? ఈడియట్ మొత్తం ఆగవాగా చేస్తారు, కనీసం అర్థమవుతుంది. ఆ సోయలేదా పిచ్చిలేసినట్టుంది. అందుకే ప్రతిరోజు చెప్తాను నిన్ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలరా ఈడియట్ నిన్ను. మీ పార్టీ వాళ్ళు తీసుకోపోతే 2000 దాకా ఇస్తారు, మేము మాలాంటి వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు తీసుకోపోతే 1500 ఇస్తారు. ఆఫీస్ ఉందా? ఇగో ఈ ఛానల్ ఇక్కడ మహా న్యూస్ కట, ఐ న్యూస్ కట, సిఆర్ వాయిస్. అరే ఐ న్యూస్ తమ్ముందా అన్నారా? సంతోష్ రావుదే కదా ఐ న్యూస్ కు నోటీసులు ఇచ్చారా? సిగ్గుండాలే కొంచెం అయినా. సిఆర్ వాయిస్ అట, మన తొలి వెలుగు, మన తొలి వెలుగు ఇవాళ ఆడుకుంటున్నా తెలుసు. ఒక్క విషయం ఐ న్యూస్ కి ఎందుకు పెట్టారంటే అది రెండో పేరు కింద, అరే మా పేపర్ కూడా మేము ఇచ్చుకున్నాం మీరెంత రాబాయి అని చెప్పేసి ప్రజల్లో సింపతి పొందడానికి తప్ప ఏమీ లేదు. నాకు తెలిసి అంటే సంతోష్ రావు కేటీఆర్ పైన సంతోష్ రావు రాపించడానికి కూడా ఈ కథనాలు అంతే మరి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి పడతలేదు. దీని ఉద్దేశం ఏంది? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాడు మంచోడు కాదు నేను మంచోనని ఒక్కడి మీద ఒకటి బురద చల్లుకొని నేను మంచోనని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అన్నమాట ఇది. ఐ న్యూస్ మొన్న ఐ న్యూస్ ఓనర్ ఎవరు శ్రవణ్ రావు దొరికిండు. అవును, శ్రవణ్ రావు అదేవిధంగా సంతోష్ రావు దీనిలో క్లియర్ గా ఎన్కౌంటర్ నడిపిస్తారని చెప్పేసి ఒక కథనం వాస్తవంగా కనబడతా ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే సంతోష్ రావు కేటీఆర్ మీదనే కుట్ర పన్నిండా, ఇది కదా డౌట్. కేటీఆర్ మీద కుట్ర పన్నిండా, నీ సొంత తమ్ముడా అనో వీళ్ళిద్దరు ఈ బంధాలు ఎంత బంధం మాకు తెలియదు కానీ అన్నదమ్ములే అనుకుంటా. మీరు అంటే సంతోష్ రావు పైన కేటీఆర్ పైన సంతోష్ కుట్ర పన్నిండు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నీ సొంత కుటుంబ సభ్యుడు, రోజు మీ పొద్దున్న లేస్తే ఇద్దరు కలిసే తిరుగుతారు, మీ మీద మీరే కుట్ర పన్నుతారు. అంటే మీరు మీడియా ఛానల్ మీద లీగల్ నోటీస్ పంపించారంటే ఏం నమ్ముతాం, ఏంది కథ ఇల్లది. అండ్ మోర్ ఓవర్ అంటే సంతోష్ కూడా కేటీఆర్ లెక్క కవిత లెక్కనే సేమ్ కావాలని ఉన్నదా? అంటే దీని వెనకాల ప్లానింగ్ అదేనా వీళ్ళందరిది? ఇక పాలిటిక్స్ ఫేస్బుక్ సంబంధించి రేవంత్ దండు, వైల్డ్ వోల్ఫ్ న్యూస్, రెడ్ టీవీ, యూట్యూబ్ అని పెట్టి లింక్ ఉందో లేదో ఏదో మరి చూడాలి ఒకసారి. ఇవన్నీ ఎందుకు? సో గిన్ని ఛానళ్ళకి లీగల్ నోటీస్ పంపించారట. ఎవరు భయపడతారా సన్నాసి? ఎవడు భయపడడు. నిజంగా చెప్తున్నాం కదా, ఎవడు కూడా భయపడే ప్రసక్తి లేదు, భయపడ కూడా. అది రాసి పెట్టుకో. ఇంతగానో దిగజారురావు నువ్వు చేసినటువంటి పని గతం 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకులపై నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు చేసినటువంటి అనేక రకాల టీ న్యూస్ల కథనాలు కావచ్చు, నమస్తే లంక కథనాలు కావచ్చు, అన్నీ కూడా తెలుసు కదా, ప్రజలకు తెలుసు కదా. అంతే. ఇప్పుడు మీరు వచ్చి శుద్ధపూసులు చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారు రా. ప్రజలు మీ ముఖం మీద థూ అని ఉంచుతున్నారు రా ఈడియట్స్. ఇది ఏమో సుమన్ టీవీ అన్నట్టు, మనం టీవీ. సుమన్ టీవీతో కూడా అంత పెద్ద కొలాబరేషన్ ఉన్న ఇల్లు కూడా ఇచ్చుకుంటున్నారు. సుమన్ టీవీ కూడా మీద కథనాలు చేసిందంటే మీరు ఇక మిమ్మల్ని వాళ్ళు ఇక కాలు కింద చెప్పులాగా చూస్తున్నట్టుగా పడతా ఉంది. పైసలు ఇచ్చి మరి పబ్లిసిటీ చేసుకుంటారు కదా. అట్లా ఏదో ఉంటుంది కూలిచ్చి ఏదో సంథింగ్ కనబడతా సామెత గుర్తుకొస్తా ఉంది నాకైతే. అది మనం లైవ్ లో చెప్పుకోలేము. అందుకే ఇంటిస్తున్న కూలిచ్చి అది అన్నట్టు కథ. ఇక దాంతో మించి నేను చెప్పలేను వాస్తవంగా.